గత ప్రభుత్వ పాలన అందరినీ ఇబ్బంది పెట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇన్ని తప్పులు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని కలెక్టర్లను ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడంలో కలెక్టర్లదే కీలక బాధ్యత ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వం అందరినీ చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికి ఏమనిపించింది అంటే బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్. అంటే మాకు కామన్ మెన్ ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే యూఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ you didn't say no to that? How come you haven't objected for anything, any wrongdoing? మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏంటి, ఏం చేయరు ఏంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్, ఇట్ వాస్ క్వైట్ మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్, టు కంట్రోల్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, and through that controlling the entire 5 crores plus people. If collectors would have gone, for example in Kakinada, there were 3 checkposts. Honorable Minister for Civil Supplies Nadella Manohar garu 3 checkposts pettin tarvata kuda chaala istarajyanga smuggling ravana jaruguta unte we don't know whom to blame. Straight easy ga point cheseyochu gaani fingers, it is the collector's responsibility, it is the SP's responsibility. How come they had ignored? And it was quite disappointing for us. We are not here for making money. We want to do something.